హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనము ఇంగ్లీష్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి వర్బ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. వర్బ్స్ అంటే ఒక ఇంగ్లీష్లో మనకి ప్రతిదీ కూడా వర్బ్ మీదనే ఆధారపడి ఉంటుంది. వర్బ్ అనేది ఇంగ్లీష్లో ఎటువంటిదంటే అది లేకుండా ఏ వర్డ్ చెప్పలేము, ఏది మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంతటి ప్రాధాన్యం ఉంది ఈ వర్బ్స్కి. అటువంటి వర్బ్స్ కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ వర్బ్స్ మీనింగ్ ఏంటి అనేది కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. నెక్స్ట్ అచీవ్ అంటే సాధించడం. నెక్స్ట్ వన్ యాక్ట్ అంటే నటించడం లేదా నటించు. ఫోర్త్ వన్ అడ్మిట్ అంటే ఒప్పుకోవడం. నెక్స్ట్ వన్ ఎఫెక్ట్ అంటే ప్రభావితం చేయు ఎఫెక్ట్ అంటే. నెక్స్ట్ వన్ అగ్రి అంటే ఏకీభవించడం. నెక్స్ట్ వన్ అలో అంటే అనుమతించడం. నెక్స్ట్ వన్ ఆన్సర్ అంటే సమాధానం ఇవ్వడం అనే ఈ వర్డ్స్ని మనం ఇంగ్లీష్లో ఇవి మెయిన్గా వర్బ్స్ అని అంటారు. ఈ వర్బ్స్ లేనిది ఇంగ్లీష్లో ఏ వర్డ్ మనం చెప్పేయకుండదు. అటువంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి వర్బ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.